వెల్కమ్ టు మన ఛానల్. నేను ఎప్పటిలాగే భరత్ భూషణ్ గోపీకృష్ణ. కార్యక్రమం స్వాగతం. సబ్స్క్రైబర్స్కి అలాగే మనకున్న ఫ్యాన్స్కి దాదాపు 10,000 మంది బయట ఫ్యాన్స్ ఉన్న వాళ్ళందరికీ కూడా, పండితులకి జ్యోతిష్యులకి అందరికీ కూడా స్వాగతం పలుకుతూ ఈరోజు బిజినెస్ ఏం చేస్తున్నాం అంటే బిజినెస్ మీద ఒక వీడియో చేస్తున్నాం. ఇది ఎప్పటికీ ఉంటుంది, ఎన్నిసార్లు చెప్పినాక మళ్ళీ కొత్తగా ఉంటుంది. 6 నెలల కింద సంవత్సరం కింద ఉంటాయి. కానీ ఇప్పుడు కొత్తగా చెప్పేది దీంట్లో ఏంటంటే న్యూ బిజినెస్, కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేసే వాళ్ళకి న్యూమరాలజీ ఎట్లా హెల్ప్ అవుతుంది. వాళ్ళు అడుగుతారు, సార్ ఒక ఫోన్ చేసి ఒక బిజినెస్ పేరు చెప్తారు అంటారు. ఒక పేరు కాదు, చాలా ఉంటుంది చెప్తాం వాడికి. వాడికి ఏదో ఒక పేరు చెప్పటం అంటే వాళ్ళు ఫోన్ చేసే సేపట్లో ఇంకో 10 మినిట్స్లో పేరు చెప్పచ్చు. ఏమేమి ఉంటుంది కొత్త బిజినెస్, ఏమేమి అవసరమైతే వాళ్ళకంటే ముందు వాళ్ళకి ఆ బిజినెస్కి ఒక మంచి లక్కీ నేమ్ కావాలి. లక్కీ నేమ్ అని వాళ్ళు అంటారు, నేమ్స్ అని నేను అంటాను. ఒక పేరు కాదు, మీకు చాయిస్ నేమ్స్ వాళ్ళకి ఇస్తాము. చాయిస్ నేమ్స్ ఇస్తే ఇంట్లో వాళ్ళ పార్ట్నర్స్, వైఫ్ అండ్ ఫ్యామిలీ వాళ్ళు డిస్కస్ చేసుకొని వాళ్ళకి ఏది క్యాచింగ్ చూసుకొని ఆ చుట్టుపక్కల ఇంకా ఉందో లేదో చూసుకొని చేసుకుంటారు. ఒకటి. రెండవ పాయింట్ దాంట్లో ఏమొస్తుందంటే చార్టెడ్ అకౌంట్ దగ్గర రిజిస్ట్రేషన్ దగ్గర పోయినప్పుడు మీరు ఒక పేరు ఇస్తారు, అది అవైలబుల్ ఉందా లేదా వాళ్ళు చెక్ చేస్తారు. అవైలబుల్ లేదనుకోండి, యూ డోంట్ గెట్ దట్ నెంబర్, అది రాదు, అక్కడ పేరు రాదు. దానికోసం కూడా ఇవ్వాల్సి వస్తుంది. దానికి చాలా టైం పడుతుంది, 5-6 గంటలు పడుతుంది. 3-4 నేమ్స్ చేయాలంటే 50 to 60 నేమ్స్ స్కాన్ చేస్తే వీళ్ళకి వస్తుంది. ఎందుకు సార్ అంత టైం ఎందుకు పడుతుంది బిజినెస్ నేమ్స్ కంటే? ఎవరైతే బిజినెస్ పెడతారో వాళ్ళు ఏ ఊళ్ళో చేస్తారు, అదొక పాయింట్. యాంగిల్స్ చెప్తున్నాను. ఎవరి పేరు మీద రిజిస్టర్ అవుతుంది వాళ్ళది, రిజిస్టర్ వైఫ్ పేరు మీద అవుతుంది, నడిపేది హస్బెండ్ ఇంకెవరు అంటారు, వాళ్ళకి అనుకూలంగా ఉండాలి, ప్లేస్కి అనుకూలంగా. ఇంతకీ నేచర్ ఆఫ్ బిజినెస్ ఏంది, ఆ నేచర్ ఆఫ్ బిజినెస్కి అనుకూలంగా ఉండాలి. సో ఇట్లా 7-8 యాంగిల్స్ ఉంటాయి అన్నమాట. మనం ఏదో ఒక పేరు పెడితే 2 కలిస్తే 2 గలు తీసుకుంటూ పోతుంటే ఒక 30-40 నేమ్స్ తీస్తే హార్డ్లీ విల్ గెట్ 3 to 4 నేమ్స్ వస్తాయి. అప్పుడు మీకు దాంట్లో చాయిస్ ప్రకారం పెట్టుకుంటే డెఫినెట్గా దాంట్లో ఒక పేరు దొరికిపోతుంది. తర్వాత బిజినెస్ పెట్టగానే ఏం చేస్తారు, మరి బోర్డు కార్డు అంటుంటారు. ఆ బోర్డు ఎలా చేయాలి, కార్డు ఎలా చేయాలి, ఏ కాంబినేషన్స్తో చేయాల్సి వస్తుంది అంటే కలర్ కాంబినేషన్స్తో. ఎస్, అది కూడా దీంట్లో ఉంటుంది. వాళ్ళు అడిగేది ఒక ప్రశ్న కానీ అన్నీ ఇస్తాం. వాళ్ళు అడిగేది ప్లేట్ మీల్స్, మనం ఇచ్చేది ఫుల్ మీల్స్. ఇది అయిపోయింది. ఇంకో డౌట్ ఉంది, సార్ ఇప్పుడు ఇంతకీ ఇప్పుడు డీటెయిల్స్ పంపామనుకోండి, నా పేరు మీద నేను చేయొచ్చా, లేకపోతే ఇంట్లో మా వైఫ్ ఇచ్చే వాళ్ళ పేరు మీద పెట్టాలా, ఈ వ్యాపారం అయితే చేయబోతుంది మేము అనుకున్న వ్యాపారం నాకు కలిసి వస్తుందా, లేకపోతే ఇంట్లో వాళ్ళ పేరు పెట్టాలా, ఒకటి అడతారు. ఇంకోళ్ళు ఏం చేస్తారు, సార్ మాకు 2-3 పార్ట్నర్స్ ఉన్నాం సార్, మీతో మాట్లాడాలి, కాన్ఫరెన్స్తో మాట్లాడతారు. మాట్లాడి మరి 2-3 కలిసి చేస్తున్నాం అక్కడి నుంచి. అయితే నేను మీకు ఫోన్ చేశాను కాబట్టి మిగతా పార్ట్నర్స్ వేరు, పార్ట్నర్షిప్ చేయొచ్చా, ఒకవేళ నాకు పడదు అని చెప్పాను అనుకోండి, పెద్ద పెట్టుబడి చిన్న పెడుతుంది ఓన్గా చేస్తాం. పెద్ద పెట్టుబడి అంటే లాస్ అవుతారు. ఎందుకంటే ఈ పార్ట్నర్షిప్ ఎవరికైతే పనికిరాదో వాళ్ళు దెబ్బతింటారు. డెఫినెట్గా దెబ్బతింటే అది కొలాప్స్ అయిపోతుంది బిజినెస్. సో కొంతమందికి న్యూమరాలజీ పర్మిషన్ ఓన్గా చేసుకోమంటుంది, ఓన్గా మాత్రమే చేసుకోవాలి. కొద్ది మందికి మటుకు పార్ట్నర్షిప్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీ పేరు బట్టి డేట్ ఆఫ్ బర్త్ కూడా అక్కర్లేదు బిజినెస్కి, మీ పేర్లను బట్టి, ఇంటి పేరుని బట్టి మీరు ఓన్గా చేయాలా పార్ట్నర్షిప్ చేయాలో ఉంటుంది. ఇంట్లో వాళ్ళది పార్ట్నర్షిప్ ఎందుకు రాదు, ఒకవేళ మీ పేరు కదా యాంటీ ఉందనుకో, ఇంట్లో మీ మిస్సెస్ ఎవరో పెడతారు, ఫ్యామిలీ పార్ట్నర్ అది, ఎందుకంటే రిజిస్ట్రేషన్ కాదు కాబట్టి మీరు చేసుకోవచ్చు చిన్న అడ్జస్ట్మెంట్లు. అవి అయిపోయి ఇదంతా అయిపోయిన తర్వాత షాప్ కానీ ఒక 2 ఉంటాయి. ఇప్పుడు చిన్నదైతేనేమో ఫార్మ్ రిజిస్ట్రేషన్ ఉంటుంది, పెద్దదైతే కంపెనీస్ ఉంటాయి. దేనికైనా కూడా 2 రకాలుగా ఉంటుంది. మరి మీరు ఏదన్నా బిజినెస్ కోసం ప్లేస్ తీసుకున్నా, లేదు సార్ చూస్తున్నాం ఆగండి, ఎట్లా చూడాలో మీకు తెలియదు కదా, ఇది కూడా ఇస్తాం. న్యూమరాలజీ వాస్తుంది, న్యూమరల్ వాస్తు కింద ఆ బిజినెస్ మీరు ఏ డైరెక్షన్లో ఆ షాపు లేదా ఆఫీస్ తీసుకొని బాగుంటుంది కూడా సజెషన్ ఇస్తాం. ఇంకొంతమంది ఏం చేస్తారంటే మనం అన్ని యాంగిల్ ఆలోచించాడు, విస్తరణ చెప్పింది వేదం కాదు, చూపిస్తాను సార్ ఆల్రెడీ ఇప్పుడు కొత్త ఎక్కడ తీసుకుంటారు, మాకు ఓన్ బిల్డింగ్ ఒకటి ఉంది దాంట్లో పెట్టుకుంటాం. ఇప్పుడు రాజమండ్రిలో ఒక అతను రియల్ ఎస్టేట్ దాంట్లోనే పెట్టేశాడు. అక్కడి నుంచి ప్రకాశం డిస్ట్రిక్ట్లో ఒక ఆమె బోటిక్ అంది, ఇప్పుడు నిన్న కూడా ఒక ఆమె బోటిక్ అంది ఇక్కడ గచ్చిబౌలి నుంచి. ఇంట్లోనే పెట్టేసుకుంటారు. ఇంట్లో ఇట్లా పరుపులు ఎట్లా చేస్తారంటే ఇంట్లో పెద్ద పరుపులు బరుస్తారట, 2 రషలు పెట్టుకుని వచ్చేవాళ్ళందరూ కూర్చుంటారట, ఆ సారీస్ బిజినెస్ ఉంటే అది పెడతారు, పక్క దాంట్లోనే బోటిక్ మగ్గాలు ఉంటాయి అన్నమాట. సో ఆల్రెడీ మాకు ఓన్ ప్రెమిసెస్ ఉంది దాంట్లో పెడతామంటారు. దాంట్లో పెట్టినప్పుడు ఈ వర్క్ అంతా వేరు, ఒక కౌంటర్ పెట్టి క్యాష్ తీసుకునేది ఉంటుంది. ఎక్కడంటే కదా క్యాష్ కౌంటర్ ఎక్కడ పెట్టాలని అడతారు, మీరు పెద్ద 5 స్టార్ హోటల్ అండి. అప్పుడు మీ నేమ్ ప్రకారం లక్కీ వాస్తు ఏ డైరెక్షన్ మీకు పనిచేస్తుంది, అందుకే దశ దిశ అంటారు. సో వ్యాపారానికి ఎవరి పేరు పెట్టుబడి కనుక్కొని మీకు దశ చెప్తే అప్పుడు ఏమవుతుంది, బిల్డింగ్ కొత్తగా కొనక్కర్లేదు, రెంటలు పోక్కర్లేదు, ఉన్న దాంట్లో చేయొచ్చు. మీ సిట్టింగ్ పొజిషన్ అక్కడ వేసుకోండి. తూర్పు వైపు వేసుకోమని చెప్తాను, అందరికీ తూర్పే కాదు, దక్షిణం కూడా వేసుకోవచ్చు, ఈవెన్ ఉత్తరం కూడా వేసుకోవచ్చు, మీ పేర్లను బట్టి బలాన్ని బట్టి. సో దీంట్లో వ్యాపారానికి వాస్తు కూడా దాని పర్సంటేజ్ ఎంత ఉంటుంది. ఒకవేళ మీరు ఓన్లీ ఏదో పేరు పెట్టి ఎవరో చెప్పిన పేరు పెట్టారనుకోండి, మీరు దాంట్లో వాస్తు రాంగ్ డైరెక్షన్లో కనుక కూర్చుంటే దాంట్లో మీకు డిస్కౌంట్లు వస్తాయి. ఎట్లాంటి డిస్కౌంట్లు వస్తాయంటే, ఒక 5-6 నెలలు నడిచిన తర్వాత బండి గాడిలో పడుతుంది బిజినెస్, మంత్లీ మీకు 1 lakh రావాలి. బిజినెస్ 1 lakh అవుతుంది, ఆఫీసులు ఉంటాయి, ఇంటికి బయటపడి 60,000 ఉంటుంది.
40,000 మీ షాప్ దగ్గర కటింగ్ ఇచ్చేస్తుంది వాస్తు బాగాలేదు కదా, రాంగ్ డైరెక్షన్ ఉంది కాబట్టి. మీరు 60,000 గొప్ప అనుకుంటే బిజినెస్ బాగా నడుస్తున్నట్టు లెక్క. కానీ ఆ చిన్న పాయింట్ దానికి ఏం ఖర్చు లేదు కదా. ఎట్లా మీరు బ్రోకర్ చెప్తారు బాబు నాకు నార్త్ ఫేసే కావాలి లేదా వెస్ట్ ఫేసే కావాలి చెప్పారు, అదే దేనికైనా రెంటల్ ఒకటే, తేడా ఏం లేదు. ఆల్రెడీ మీకు ఓన్ హౌస్ ఉంది, డైరెక్షన్ ఇంట్లో మార్చుకొని చీరట మార్చుకొని టేబుల్ అక్కడ వేసుకుంటే అయిపోయింది. ఆ టేబుల్ ఇట్లా వేసుకుంటే సరిపోతుంది అనమాట. సో మీకు ఇక్కడ 40% మేలు అవుతుంది. అందుకే వాస్తు దాంట్లో వాస్తు కావాలి బిజినెస్కి. బిజినెస్ కంపల్సరీ ఇంట్లో చాలామంది అందరు చూడాల్సి వస్తుంది. ఇక్కడ ఓన్లీ నేమ్ ఆఫ్ ది పర్సన్ బిజినెస్ ఆల్రెడీ చూస్తాం కాబట్టి వాస్తు డైరెక్షన్ కూడా మీకు ఇవ్వటం జరుగుతుంది అక్కడి నుంచి. ఇంకా ఎవరి పేరు మీద ఉన్నాయి. ఇంతవరకు ఎన్నై ఉంటాయంటే దాదాపు ఒక 15-20 ఇయర్స్లో ఒక 300 యూనిట్స్ చిన్న చిన్న బిజినెస్ పేరు పెట్టడం జరిగింది. దాంట్లో నాకు కొన్న ఫేడ్ ప్రకారం 60-70% వాళ్ళు చెప్పవో తెలియదు, దే ఆర్ రన్నింగ్ వెల్. అట్లాగే 200 కంపెనీస్ పెట్టాం. కోవిడ్లో కొంచెం ఎక్కువ పెట్టాం, ఆల్మోస్ట్ ఆల్ కంట్రీస్లో. ఆఫ్రికాలో పెట్టేసాం, న్యూయార్క్లో ఉంది, న్యూజెర్సీలో ఉంది, టెక్సాస్లో ఉంది, దుబాయ్లో 3 కంపెనీలు ఉన్నాయి. ఇక్కడ నెల్లూరులో ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ కంపెనీ నెల్లూరు రెడ్డిస్ అంటారు వాళ్ళని, వాళ్ళు 3 కంపెనీలు ఎక్స్పోర్ట్ పెట్టారు. కానీ అప్పుడు దాంట్లో ఫారెన్ ఉండదు. ఈ మధ్య మళ్ళీ ఫారెన్ తగ్గిపోయింది. ఇక్కడే మన చుట్టుపక్కల అనమాట, విత్ ఇన్ ఇండియా. ఇక్కడ కంపెనీస్ పెడుతున్నారు, కార్పొరేట్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ. అవి దాదాపు 200 యూనిట్స్ పెట్టడం జరిగిందన్నమాట. వాళ్ళందరూ హ్యాపీ. వాళ్ళు ఏమనుకున్నారంటే ఫోన్ చేసేటప్పుడు సార్ ఒక బిజినెస్కి నేమ్ కావాలి అంటారు. అప్పుడు ఇదంతా చెప్తాను వాళ్ళకు. ఇప్పుడు నేను చెప్పిన వీడియో కూడా పంపిస్తాను. ముందు మీకు బిజినెస్ ఎన్ని కావాలి వీడియో పంపిస్తాను. ఈ బిజినెస్ ఒక వీడియో కాదు, మా దగ్గర ఒక ప్లేలిస్ట్ ఉంటుంది. బిజినెస్ ఎన్ని కోణాల్లో ఉంటుందో ఒక 5-6 వీడియోలు ఉంటాయి. అవన్నీ ఆ క్లయింట్కి పంపిస్తాను. మీరు చెక్ చేసుకోండి అన్నిట్లో ఏమేమి ఉంటాయి దాంట్లో. విల్ గెట్ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. మా అంటే 1 గంట 10 నిమిషాలు ఉంటుంది ఒక వీడియో. సో ఇవన్నీ వాళ్ళకి చేసిన తర్వాత నెక్స్ట్ లాస్ట్ బట్ లీస్ట్ ఫాలో అప్ ఉంటుంది. మీకు కొత్త థియరీ ఇది చెప్పే థియరీ షాప్ బెటర్ బాగుంది. ఒక 2 నెలలు 3 నెలలు నడుస్తుంది. మీరు ఎవరు ఏమన్నారు, ఎవరు ఏమన్నా నడుస్తుందా లేదా ఏమో అడిగే క్వశ్చన్ లేదు. ఒక 6 months తర్వాత మళ్ళీ ఆటో మొదలుతుంది. ఏంది నడుస్తుందా, ఎట్లా నడుస్తుందా, స్టార్ట్ అయిందా, కొద్దిగా నడుస్తుందా, ఖర్చులో వెళ్ళిపోతుందా అడుగుతుంటారు. సో ఎప్పుడైతే మీకు కొద్దిగా ఇక్కడ డౌన్ అనిపించినప్పుడు 3 to 6 months దాకా ప్రతి యూనిట్కి ఫాలో అప్ యాక్షన్ అండ్ బిజినెస్ గైడ్లైన్స్ కూడా ఇస్తాం. దీంతోపాటు ఒక నేమే కాకుండా బిజినెస్ గైడ్లైన్ 2 రకాల గైడ్లైన్స్ ఉంటుంది. న్యూమరాలజీ గైడ్లైన్స్ అనేది వాడికి ఒకటి ఇస్తాం గైడ్లైన్ షీట్. దాని ప్రకారం త్రూఅవుట్ లైఫ్ మీరు చేసుకోండి బిజినెస్. ఇంకోటి మోస్ట్ 20 years అస్ట్రాలజీ రీసెర్చ్ చేసింది ముహూర్తం ఒకటి ఉంటుంది. అది ఇస్తే బిజినెస్లో ప్రతిసారి ఏముంటుంది, పర్చేజ్ చేస్తూ ఉంటుంది. ఏ రోజు ఏ టైంలో పర్చేజ్ చేయాలి, ఎప్పుడు తీసుకొని రావాలి, ఇంకైనా కొత్త యూనిట్ పెడితే ఎప్పుడు, బ్రాంచ్ పెడితే ఎప్పుడు. బిజినెస్ మరి ఏ కొత్త పనులు చేసినా కూడా ఒక మంచి రోజు మంచి డేట్తో పాటు మీకు ఒక టైం కూడా ఉంటుంది అన్నమాట. ఆస్ట్రో సైన్స్ కింద వచ్చిందన్నమాట. అది కూడా మీకు ఇస్తే బిజినెస్కి ఇవి కంపల్సరీ. ఏది బిజినెస్ ఏమన్నది ఒక 25% అనుకోండి, 25%. మిగతా 25% మీకు వాస్తు డైరెక్షన్ పనిచేస్తుంది. అండ్ మిగతా 25% ఏమైనా ఇప్పుడు చెప్పిన ఇవన్నీ వచ్చేస్తాం అన్నమాట. ఏది ఆ టైమింగ్స్ దాని ఉంటుంది అన్నమాట. ఒక మంచి ముహూర్తంలో బిజినెస్ మొదలు పెట్టడం, ఒకరోజు పెట్టగానే అయిపోతే ఇల్లు, కానీ తర్వాత ఇంట్లో బిజినెస్ మార్పులు చేర్పులన్నప్పుడు కూడా ప్రతి న్యూ థింగ్ పర్చేజ్ దగ్గర నుంచి బ్యాంక్ అకౌంట్ ఎప్పుడు పని చేసుకోవాలి, ఆ బోర్డు ఏ రోజు పెట్టాలి, ఏ టైంలో పెట్టాలి. ఇక ఒకసారి నేను ఇచ్చానంటే మీకు ఇంకా ఇంకో అస్ట్రాలజర్ అక్కర్లేదు. ఈ బిజినెస్ లైఫ్ లాంగ్ నేను ఇచ్చే దాంట్లో చూసుకుంటే అస్ట్రాలజర్ అక్కడే ఉంది కదా, ఫిజికల్గా అస్ట్రాలజర్ అక్కర్లేదు. ఆయన చెప్పేది దీంట్లో ఉంటుంది మోర్ అక్యురేట్. ఇవి కూడా మీకు టూల్స్ అసిస్టెంట్స్ ఇచ్చేసి ఫైనల్లీ మంచి బిజినెస్ ఇచ్చేసి 3 to 6 months మీకు ఫాలో అప్ ఉంటుంది. ఓన్లీ ఫోన్లోనే. మీరు వైజాగ్ నుంచి రావాలి, కరీంనగర్ నుంచి రావాలి, బస్ ఎక్కిరండి అవన్నీ ఉండదు. మీరు ఫోన్లో చెప్తే మీ డేటా మీ దగ్గర ఉంటుంది కాబట్టి క్వశ్చన్ రాగానే ఆన్సర్ ఫాలో అప్ ఉంటుంది. ఇది ఎంజీకే ఫౌండర్ ఇన్స్టిట్యూట్ బిజినెస్ అనే పేరు మీద మీకు ఇచ్చే సర్వీస్ అనుకోండి, గైడ్లైన్స్ వాట్ ఎవర్ ఇట్. ఇఫ్ యూఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ కొత్త బిజినెస్ వాళ్ళందరూ కూడా వాట్సాప్ అక్కడ ఉంది, వాట్సాప్లో ముందు డీటెయిల్స్ పెట్టండి. యూ కాల్ మీ తగిన చేస్తాను. సో మీ భరత్ భూషణ్ గోపీకృష్ణ.